నమస్తే నా పేరు మీరు చూస్తున్నది చరణ్ షో ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే మన టాప్ యాక్టర్స్ సీనియర్స్ ఎవరైతే సీనియర్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి అయితే అప్కమింగ్ ఫిలిమ్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ అప్డేట్స్ కానీ రివ్యూస్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. నిన్న మొన్న కూడా లాస్ట్ 2 వీడియోస్ కూడా మన టైర్ 1 యాక్టర్స్ కానీ టైర్ 2 యాక్టర్స్ కానీ వీళ్ళకి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే అప్కమింగ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి లిస్ట్ అయితే నేను కంప్లీట్గా 2 వీడియోలు అయితే చేశాను. అవి చూడకపోతే ఒకసారి చూసేయండి. సో తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వీడియో ఏంటంటే సీనియర్ హీరోస్ అన్నమాట. మనకి ఎవరైతే ఉన్నారో సీనియర్స్ దాదాపు 10 మంది దాకా రాసుకున్నాను. సో వాళ్ళ సినిమాలు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయో అప్కమింగ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ అమితాబ్ బచ్చన్ గారు, హిందీ నుంచి వద్దాం, నార్త్ టు సౌత్, సో టాలీవుడ్ టు బాలీవుడ్. అయితే అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే ప్రజెంట్ మనకి ఆయన కల్కి 2తోనే ఆపేశారు. తర్వాత ఇంకా మనకి మళ్ళీ సినిమాలు ఏమీ రాలేదు ఆయనకి. ఈయన కంప్లీట్గా యాక్టర్ కింద అంటే హీరో కింద చేయట్లేదు, ఆర్టిస్ట్ కింద అయితే కొంచెం రోల్స్ అయితే కొంచెం చేస్తున్నారు అన్నమాట సినిమాల్లో. అదేవిధంగా ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు రామాయణం పార్ట్ 1లో అయితే చేయబోతున్నారు. ఈ రామాయణం అనే సినిమా కంప్లీట్ హిందీ బ్యాక్డ్రాప్ అనమాట. సో అది తెలుగులో కూడా అన్ని లాంగ్వేజ్లో కూడా డబ్ అవుతుంది. సో అదో సినిమాలో వర్క్ చేయబోతున్నారు, దాంతోపాటు షూటింగ్ అవుతుంది. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కల్కి 1లో మనకి కల్కి 2898 ADలో ఏదైతే అశ్వత్థామ క్యారెక్టర్ చేశారో దాని తర్వాత మళ్ళీ కల్కి 2లో కూడా ఈ క్యారెక్టర్ అనేది అశ్వత్థామ క్యారెక్టర్ అనేది కంటిన్యూ అవుతుంది. అమితాబ్ బచ్చన్ గారు అయితే ప్రజెంట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏదైనా ఉన్నాయంటే ఈ 2 సినిమాలు అనమాట. తర్వాత చిరంజీవి గారు అప్కమింగ్ ఫిలిమ్స్ ఏదైనా ఉన్నాయంటే విశ్వాంబరావు ఒకటి, అనిల్ రావుపూడి గారితో కూడా ఒక 90 డేస్ లేదంటే 120 డేస్ లేదంటే 60 డేస్ కాల్ షీట్ అయితే ఇచ్చారు, అంటే షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. షూటింగ్స్ ఈ డేట్స్లో కంప్లీట్గా వర్క్ అయ్యే విధంగా అనిల్ రావుపూడి గారికి ఇవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏదైతే చిరంజీవి గారు మనం కోరుకున్నామో పాత సినిమాల్లో కామెడీ కానీ హిలియస్ కామెడీ కానీ లేదంటే డబల్ రోల్స్ కానీ లేదంటే ఏదైతే కామెడీ నెక్స్ట్ లెవెల్లో పండిస్తూ ఉంటారు, ఒక యాక్షన్ చేస్తూ డైలాగ్స్ అనేవి ఇంకోలాగా ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి తీసుకురాబోతున్నారు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో. సో తర్వాత మనకి శ్రీకాంత్ ఓడేలా గారితో కూడా ఒక కాంబినేషన్లో ఒక సినిమా అయితే ఉంది. మొత్తం చిరంజీవి గారికి 3 సినిమాలు అయితే వరుస పెట్టి అప్కమింగ్ సినిమాస్ ఏదైనా ఉన్నాయంటే ఇవన్నమాట. తర్వాత బాలకృష్ణ గారు ప్రజెంట్ ఏదైతే మనకి డాకు మహారాజ్ అయిపోయిందో దాని తర్వాత ఇప్పుడు అఖండ 2కి ఆల్మోస్ట్ దిగిపోయారు. దాంతోపాటు 2-3 షెడ్యూల్స్ అయితే అయిపోయినాయి. అంటే షెడ్యూల్స్ అంటే ఎంతవరకు షూటింగ్ అయిందో తెలియదు. సో కొంత షూటింగ్ అయితే అయిపోయింది. అదే ప్రజెంట్ అయితే అదనమాట నా బాలకృష్ణ గారి సినిమా అప్కమింగ్ సినిమా ఏదైనా ఉందంటే అఖండ 2. దాని తర్వాత నాగార్జున గారు స్టాండ్ అలోన్గా హీరో ఫిలిమ్స్ అయితే ప్రజెంట్ చేయట్లేదు, ఎందుకంటే బిగ్ బాస్ ఉండటం వల్ల కొంత కుదరపోవటం అయితే జరుగుతుంది. ఎందుకంటే కాల్ షీట్ ఇస్తే తప్పకుండా దానికి దీనికి న్యాయం చేయాలి కదా. సో అలా ఏంటంటే కొంచెం కుదరక ఈయన నాగార్జున గారు కుబేర సినిమాలో అంటే ధనుష్ గారి కుబేర సినిమాలో ఏదైతే ధనుష్ గారితో పాటు నాగార్జున గారు కూడా ఒక రోల్ అయితే చేస్తున్నారు. అయితే మనకు తెలిసింది జూన్ 20th రిలీజ్ అవబోతుంది అనమాట అది సినిమా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కూలీలో కూడా సైమన్ అనే క్యారెక్టర్ కూడా చేయబోతున్నారు, రజనీకాంత్ గారికి ఆపోజిట్గానో లేదంటే ఏదైనా ఒక రోల్లో చేయబోతున్నారు. సో కూలీ సినిమాలో కూడా ఈయన ఒక రోల్ అయితే చేస్తున్నారు. నాగార్జున గారు ఏదైనా సినిమా తీస్తే స్టాండ్ అలోన్గా దాని గురించి అప్డేట్స్ ఏదైనా వస్తే తప్పకుండా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అదేవిధంగా ఈ వెంకటేష్ గారు ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న తర్వాత మనకి ఏం ప్రాజెక్ట్స్ కూడా అనౌన్స్ చేయలేదు. ఏదైతే నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు 2 అయితే దాని గురించి కొంచెం హడావుడి అయితే జరుగుతుంది, అది మనకి సంబంధం లేదు, ఎందుకంటే థియేటర్ పరంగా అయితే నేను చెప్తున్నాను. తర్వాత కమల్ హాసన్ గారు ఇప్పుడు సౌత్లో మనకి చెన్నైకి వచ్చేద్దాం, తమిళనాడుకి వచ్చేద్దాం, తెలుగు అయిపోయింది కదా ఇప్పుడు తమిళ్. కమల్ హాసన్ గారు అయితే ప్రజెంట్ ఇండియన్ 3 మీద వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు తగ్ లైఫ్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇండియన్ 3 ఆడుతుందా, తగ్ లైఫ్ కూడా ఆడుతుందా అంటారా? ఈ 2 సినిమాలు కమల్ హాసన్ గారికి సుప్రీం ఎస్కిన్ టైప్లో ఒక హిట్
అయ్యే అవకాశం ఉందంటారా ఈ సినిమాలో? సో చూద్దాం, మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకు తెలిసి రెండు కూడా యావరేజ్గా ఉంటాయేమో, మరి నాకు తెలీదు. మణిరత్నం గారు ఆ మ్యాజిక్ ఏదైతే పని చేయట్లేదు కొన్ని రోజుల నుంచి, కొన్ని సినిమాల నుంచి. సో చూద్దాం, ఈ సినిమాకైనా వర్కౌట్ అవుద్దేమో చూద్దాం. శంకర్ గారు కూడా వర్కౌట్ చేయలేకపోతున్నారు. ఇండియన్తో కానీ గేమ్ చేంజర్తో కానీ ఏమాత్రం వర్కౌట్ చేయలేకపోయారు. ఇండియన్ 3 అయినా వర్కౌట్ చేస్తే మాత్రం పర్లేదు. ఆ ఇండియన్ అనే పేరు, భారతీయుడు అనే పేరు పోగొట్టుకోకుండా ఉంటుంది. ఇండియన్ 2 ఏదైతే బ్యాక్ ఫైర్ అయిందో దానికి ధీటుగా మనకి ఇండియన్ 3 వస్తే కొంచెం బ్లాక్ బస్టర్ అయితే మంచిది. సో జాగ్రత్తగా అయితే తీసుకుంటారు అనుకోండి. సో చూద్దాం, రెండు సినిమాలు ఎలా ఆడితే మనకు తెలియదు. అయితే రజనీకాంత్ గారు మాత్రం జైలర్తో ఒక వరుస పెట్టి రికార్డ్స్ని అయితే క్రియేట్ చేశారు. దాని తర్వాత వెటియాన్ చేశారు. ఇప్పుడు ఆయన కూలీ అయితే చేశారు, దాని షూటింగ్ కూడా అయిపోయింది. తర్వాత జైలర్ 2 కూడా షూటింగ్లోకి ఎంటర్ అయిపోతున్నారు. అది కూడా మొత్తం అంటే ఎంటర్ అయిపోవటం ఏంటి, జైలర్ 2లో ఎంటర్ అయిపోయారు, షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. రెండు సినిమాలు కూడా మనకి ఆల్మోస్ట్ కూలీ అయితే అయిపోయింది కాబట్టి జైలర్ 2 కూడా మనకి వచ్చేస్తుంది అది కూడా. సో తర్వాత మనకి మోహన్ లాల్ గారు మలయాళంకి అయితే వెళ్ళిపోతాం. లూసిఫర్ 2 ఒకటి ఉంది, కన్నప్పలో ఒక రోల్ అయితే చేస్తున్నారు కదా. సో ఈ సినిమాలు అయితే ఉన్నాయి, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. మీకు మలయాళం ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఆయనకి చాలా ఉన్నాయి మోహన్ లాల్ గారికి. దాంతోపాటు దృశ్యం 3 కూడా ఉంది, మన తెలుగులో వెంకటేష్ గారు తీశారు కదా, దానికి సీక్వెల్గా ఇంకో సినిమా కూడా ఉంది. అది మలయాళంలో చేస్తున్నాను అనమాట ప్రస్తుతం షూటింగ్. సో అది అయిన తర్వాత మనకి తెలుగులో కూడా వస్తుంది, వెంకటేష్ గారు చేస్తారు మళ్ళీ దృశ్యం 3. సో అది పక్కన పెడితే మనకి ఇంకోటి ఏంటంటే మమ్ముట్టి గారు అయితే ఆయన చాలా సినిమాలు ఉన్నాయి, 2-3 సినిమాలు ఉన్నాయి. అయితే బజోకా అనే సినిమా అయితే ఒకటి ఉందన్నమాట అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే. తర్వాత శివరాజ్ కుమార్ గారు కన్నడ, మన ఆర్సీ 16లో రామ్ చరణ్ గారు 16వ సినిమాలో యాక్ట్ చేయబోతున్నారు. దానికి ఒక సంబంధించిన షార్ట్స్ చేసాం, వీడియో చేసాం, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఆయన లుక్ టెస్ట్ అయితే ఓవరాల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కూడా త్వరలోనే నాకు తెలిసి ఈ పాటికి షూటింగ్ స్టార్ట్ చేస్తుంటారు. ఎవరైతే శివరాజ్ కుమార్ గారు రామ్ చరణ్ గారు కాంబినేషన్ ఏదైనా సీన్స్ ఉంటే అవి కూడా షూట్ చేస్తూ ఉండొచ్చు ఈ ఏదో టైంకి. దాని తర్వాత ఉత్తరాఖండ్ అనే సినిమా కూడా ఉందన్నమాట, ఆయన సినిమా కన్నడలో. సో ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు, అయితే నేను జస్ట్ కొన్నే తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సీనియర్ హీరోలు ఎవరైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్తో రాబోతున్నారో టాలీవుడ్ టు బాలీవుడ్ టు టాలీవుడ్ ఏవైతే ఉన్నాయో మొత్తం కవర్ చేసాం. మనకి 10 మంది సీనియర్ హీరోలు అయితే ఉన్నారు. వీళ్ళ రికార్డ్స్ అనేవి చెరగని రికార్డ్స్, చిరస్థాయిగా ఉండే రికార్డ్స్ అనమాట వీళ్ళ సినిమాలు అనేవి. అమితాబ్ బచ్చన్ గారు అన్న, చిరంజీవి గారు అన్న, బాలకృష్ణ గారు అన్న, నాగార్జున గారు అన్న, వెంకటేష్ గారు అన్న, కమల్ హాసన్ గారు అన్న, రజనీకాంత్ గారు అన్న, మోహన్ లాల్ గారు అన్న, మమ్ముట్టి గారు అన్న, శివరాజ్ కుమార్ గారు అన్న, కిచ్చా సుదీప్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది హీరోలు అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, ఉపేంద్ర గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కంటెంట్ ఏ విధంగా తీసుకొస్తారంటే వీళ్ళు ఒక స్టార్స్కి ఇంకా మించి ఉన్నారన్నమాట వీళ్ళు. సో అలాంటి సూపర్ స్టార్స్, మెగాస్టార్స్ వీళ్ళందరూ. తప్పకుండా మనం ఈ స్టార్స్ని అయితే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయారు. సో వీళ్ళంటే నాకు బాగా ఇష్టం అనమాట. ఎవరైతే 10 మంది చెప్పానో వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే ఉంది వీళ్ళకి. సో అలాంటి వాళ్ళందరూ ఫ్యాన్స్లో నేను ఒకడిని. సో ఇది ఓవరాల్గా సీనియర్ హీరోస్ యొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ఫిలిమ్స్, అప్కమింగ్ సినిమాలు ఏవైనా ఉన్నాయంటే ఇవ్వండి. సో వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై.